జూన్ నెల చివరి వారంలో కన్యా రాశి వారికి జరగబోయే పూర్తి మార్పులు. మీరు ఒంటరిగా మాత్రమే ఈ వీడియోని చూడండి. మీరు అడుగుపెట్టిన చోటల్లా కూడా అదృష్టమే అదృష్టం. అసలు జూన్ నెల చివరి వారంలో కన్యా రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి, వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ కన్యా రాశి వారికి సమయం మానసిక సౌఖ్యం కలదు. కొన్ని కీలకమైన వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం కూడా మీకు ఉంటుంది. బంధుమిత్రులతో చాలా సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో నిర్లక్ష్యం చేయవద్దండి. గోసేవ చేయాలి. మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. ఉద్యోగంలో చక్కటి అనుకూలమైన ఫలితాలు, గుర్తింపు కూడా ఉంటాయి. పెద్దల నుండి ప్రోత్సాహం కూడా ఉంటుంది. ఆర్థికంగా పైకి ఎదుగుతారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పొదుపు ముఖ్యం. ఆటంకాలు ఎదురైనా సరే బుద్ధి బలంతో అధిగమించి వ్యాపారంలో నష్టం రాకుండా జాగ్రత్త పడండి. గణపతి ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు అయితే అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి సమయంలో అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది. మీరు ఈ సమయాన మట్టి పట్టుకున్నా సరే బంగారమేనా అన్నట్టుగా మీ జీవితం అయితే మారిపోతుంది. కొన్ని సవాళ్ళు అయితే మీ జీవితంలో కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు. మీ యొక్క వ్యక్తిగత జీవితం అయితే ఈ సమయంలో చాలా మెరుగుపడుతుంది. మరొక వైపు గురుడు 9వ స్థానంలో ఉండడం చేత మీకు అనేకమైనటువంటి రంగాల్లో కొత్త అవకాశాలు అయితే ఉంటాయి. మీరు కొత్త సంబంధాలను సైతం ఏర్పరచుకుంటారు. మీకు అనేక రంగాల్లో ప్రశంసలు లభిస్తాయి. జూలై మినహా ఏడాది పొడవునా సరే పూర్తి ప్రయోజనాలు పొందే అవకాశం కనిపిస్తుంది. అయితే దీనికోసం మీరు ఆచరణాత్మక పనులు చేయాలి. ఈ నేపథ్యంలో ఈ కొత్త ఏడాది కన్యా రాశి వారికి ఆర్థిక, ఉద్యోగ, విద్య, ఆరోగ్యపరంగా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయి ఇప్పుడైతే మనం చూసేద్దాం. ఈ రాశి వారికి 9, 10 స్థానాల్లో గురుడు సంచారం చేయడం కారణంగా కెరియర్ పరంగా విజయం సాధించే అవకాశం అయితే ఉంటుంది. మీరు కొత్త బలమైన సంబంధాలను ఏర్పాటు చేసుకుంటారు. మీరు చేసే పనులన్నింటిలో కూడా ఘన విజయం సాధిస్తారు. ప్రమోషన్ పొందే అవకాశాలు అయితే ఈ సమయంలో మీకు కనిపిస్తూ ఉన్నాయండి. ఈ కాలంలో మీరు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఆసక్తిని అయితే చూపిస్తూ ఉంటారు. వ్యాపారపరంగా సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి. ఈ ఏడాది అనేకమైన విజయాలు మీరు సాధిస్తారు. వ్యాపారంలో పురోగతి అనేది లభిస్తుంది. గురుడు, శని అనుకూలమైన స్థానాల్లో ఉండడం చేత మంచి ఫలితాలు అయితే ఉంటాయి. మీరు కొత్త ఆదాయ మార్గాలు కూడా కనుగొంటారు. మీ సీనియర్ల నుండి మంచి మద్దతు అయితే ఉంటుందండి. కేతువు ఇదే రాశిలో, రాహువు 7వ స్థానంలో ఉండే సమయంలో ఎటువంటి వ్యాపారాలు కూడా చేయొద్దు. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు. ఆర్థిక పరంగా కూడా ఈ రాశి వారికి శుభప్రదమైన సమయంగా చెప్పవచ్చు. మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు. ఏడాది ప్రారంభంలో మీ యొక్క భౌతిక సౌకర్యాల కోసం కొంత ఖర్చు కూడా చేస్తారు. ఏడాది మధ్యలో గురుడు 10వ స్థానంలో ప్రవేశించడంతో మీ ఆదాయం మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. దీని కారణంగా మీ జీవితంలో భౌతిక సౌకర్యాలు కూడా అధికంగానే కనిపిస్తున్నాయి. దీని కారణంగా జీవితంలో మీకు అద్భుతం అనేది జరగబోతోంది. మీరు వాహనము లేదా ఇల్లు కూడా కొనేందుకు సిద్ధంగా ఉంటే మీ కోరికలన్నీ ఈ సమయంలో తూచా తప్పకుండా నెరవేరుతాయి. మీరు ప్రేమ జీవితంలో కొంచెం ఓపిక పట్టాలి. అంతేకాదు చాలా తెలివిగా వ్యవహరించాలి. ఈ కాలంలో మీరు వ్యక్తిగత జీవితం పైన చాలా శ్రద్ధ అనేది పెడతారు. అయితే మీ రొమాంటిక్ జీవితంలో తక్కువ శ్రద్ధ వహిస్తారు. ఈ రాశి వారికి ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు అనేవి తల ఎత్తవచ్చు. మీ జీవిత భాగస్వామితో అపార్థాలు పెరగడం ప్రారంభం కాబోతోంది. కాబట్టి మీ యొక్క వైవాహిక జీవితాన్ని బలోపేతం చేయడానికి గురుగ్రహం సహాయపడుతుంది. ఈ కాలంలో ఒంటరిగా ఉండే వ్యక్తులు కూడా తమ సంబంధాలను బలోపేతం చేసుకోవడంలో విజయం సాధిస్తారు. ఈ రాశి వారికి విద్యారంగంలో శుభ ఫలితాలు అయితే ఉంటాయండి. మీకు ఎటువంటి ఆటంకాలు కూడా ఎదురుకావు. గురుడి ప్రభావంతో ఏడాది ప్రారంభం నుండి కూడా ఉన్నత విద్యకు మార్గం కూడా సుగమవుతుంది. ఈ కాలంలో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థుల పరిస్థితులు కూడా ఈ సమయంలో మెరుగుపడతాయి.
ఈ రాశి వారు కుటుంబ జీవితంలో చాలా బిజీగా ఉంటారు. ఈ కారణంగా కుటుంబ సభ్యులకు ఎటువంటి సమయాన్ని కూడా ఇవ్వలేరు. వీరి యొక్క కుటుంబంలో సంతోషం, శాంతి వాతావరణం కూడా నెలకొంటుంది. రాహుకేతుల ప్రభావం కారణంగా మీ యొక్క వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు అయితే ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు. అయితే రాహువు 6వ స్థానం నుండి సంచారం చేసే సమయంలో మీకు కొన్ని సమస్యల నుండి ఉపశమనం అయితే కలుగుతుంది. గురుడు 5వ స్థానం నుండి సమయంలో కొత్తగా పెళ్ళైన వారికి శుభవార్తలు కూడా వినిపిస్తాయి. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం. కన్యా రాశి వారు గురించి చూసుకున్నట్లయితే కనుక ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశి వారు మృదుమధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తారు. వీరు దేనిని కూడా అంత సులభంగా వదలరు. ప్రతి విషయాన్ని 1కి 2 సార్లు ఆలోచిస్తారు. ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతిదాన్ని కూడా అనుమానించడం. దీనిని వీరికి జన్మతో వచ్చిన సహజ లక్షణంగా చెప్పవచ్చు. ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు, కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు, అనుమానాలు బయట వారికి కనబడనీయకుండా దాచుకుంటారు. వీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా ఎదుటి వ్యక్తికి మాత్రం అది తెలియకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రతి విషయాన్ని కూడా మనసులోనే అంచనా వేసేస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు. చాలా మృదువైన మనసు వీరు కోరుకుంటారు. ఆవేశానికి, ఉక్రోషానికి వీరు లోనవుతారు. ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి. వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు. ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి సారిస్తారు. పని ప్రారంభించి ముందుగా 10 సార్లు ఆలోచిస్తారు. పని చేస్తే ఏ విధమైన ఫలితం ఉంటుంది అని బేరీజు వేస్తారు. అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు. ఒక్కోసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టారు. అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు. ఏ పనైనా అప్పగిస్తే దానిని సహనంతో వ్యవహరిస్తారు. ఒక కన్య చేతిలో దీపము, ఇంకొక కన్య చేతిలో ధాన్యపు కంకి ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేస్తున్న చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తించబడి ఉంది. ఈ రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధు ప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపు వల్లనే కోరిక అనే స్వభావం కూడా కలిగి ఉంటారు. ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలవారుగా ఉంటారు. పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరి జీవితంలో చక్కగా రాణిస్తారు. 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయేమో అని భయము కూడా వీరిలో అధికంగా ఉంటుంది. పెద్ద పెద్ద కార్యక్రమంలో కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యం, బలము కూడా వస్తాయండి. చూస్తారు కదా, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.